కొడుకు అమీర్పేటలో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా కాదు. రావాలనుకుంటే ఎలా అయినా రావచ్చు. ఒక తండ్రి పంపించిన వీడియో ఈరోజు మన సుమన్ టీవీకి వచ్చింది. అదేంటో ఒకసారి చూసేద్దాం. రమ్య గారు, ప్లీజ్ వెల్కమ్ టు ఫ్యామిలీ వాల్యూస్. ఒక్కసారి మీరు ఆ వీడియో వింటే ఏం మాట్లాడతారో. కొడుకు సక్సెస్ అయ్యాడని తండ్రి ఆనందపడాలి, కానీ అదే సక్సెస్ తండ్రిని ఒంటరిగా చేస్తే ఆ తండ్రి ఏం చేయాలి? కొద్ది రోజుల కిందట నాకు హార్ట్ అటాక్ కూడా వచ్చింది. ఈ టైంలో నా కొడుకు నాతో ఉంటే చాలు అనుకున్నాను, కానీ నా కొడుకు తన జాబే ముఖ్యమని అనుకున్నాడు. ఇది కొన్ని కోట్ల తల్లిదండ్రుల యొక్క ఆత్మఘోషను మనం వినిపిస్తున్నాం. వాంటెడ్లీ రాని వాళ్ళు పాపాన్ని మూటగట్టుకుంటున్నట్లే లెక్క. కనీసం నాన్న మేము రాలేకపోవడానికి రీజన్ ఇది అని డ్రామా అన్న ఆడితే బాగుండు. ఈ కొడుకు చేస్తున్న పని ఏంటంటే కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. నేను ఏం తక్కువ చేశాను ఈ కొడుక్కి అనే క్వశ్చన్ మార్క్ అయింది. తల్లిదండ్రులు లేక ఏడ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉండి కూడా లెక్కే లేకుండా మనిషి పోయినాక గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకుని యూజ్ ఏముంది? మీరు మాట్లాడేది ఒక మెడిసిన్. మీరు 1 గంట మాట్లాడితే వాళ్ళు సంవత్సరం ఆరోగ్యాన్ని మీరు ఇచ్చినట్లు లెక్క. ఎన్నో కోట్ల మంది తండ్రుల బాధనండి ఒక తండ్రి బయటకు వచ్చాడు. ఇంకా చాలా మంది తండ్రులు వస్తుంటారు కూడా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. ఎవరైనా కానీ నమస్కారం చేశామంటే అటు సైడ్ నుంచి కూడా ప్రతి నమస్కారం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అలానే తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రేమని పంచి వాళ్ళ జీవితం అంతా సాక్రిఫైస్ చేసి వాళ్ళ పిల్లల్ని మంచి పొజిషన్లో ఉంచుదామని ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత అంత ప్రేమ కాకపోయినా కానీ కొంచెం ప్రేమనైనా కానీ ఏ తల్లిదండ్రులైనా ఎక్స్పెక్ట్ చేస్తారు పిల్లల దగ్గర నుంచి. కానీ ఈరోజు ఆ ప్రేమ ఉంది అంటే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి మావాడు అమెరికాలో ఉంటున్నాడు, మా కోడలు అమెరికాలో ఉంటుంది, మా కూతురు అమెరికాలో ఉంటుందని మనమే గొప్పలు చెప్పుకుంటాం. అంత దూరం తీసుకెళ్ళి పెట్టింది కూడా మనమే వాళ్ళనే. కానీ వాళ్ళు మళ్ళీ కిందికి దిగిరా అంటే దిగొస్తారా? రారు. కానీ అలా అని మనం కూడా సైలెంట్గా ఉండగలమా? ఉండలేం. డెఫినెట్గా ఈ ఇష్యూ మీద ఏదో ఒక చుట్టాలు లేకపోతే బంధువులు లేకపోతే వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి బాధ అనిపిస్తుంటుంది. అలాంటి ఒక వీడియో, ఒక తండ్రి పంపించిన వీడియో ఈరోజు మన సుమన్ టీవీకి వచ్చింది. అదేంటో ఒకసారి చూసేద్దాం. రమ్య గారు, ప్లీజ్ వెల్కమ్ టు ఫ్యామిలీ వాల్యూస్. ఫస్ట్ ఎపిసోడ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈరోజు లాస్ట్ టైం కూతురు పంపింది, ఈరోజు ఒక తండ్రి పంపించాడు. నాకు ప్రేమ కరువైపోయింది, నా బాధ చెప్పుకోలేను నేను, ఆయన చెప్తుంటే ఏడుపు వచ్చేసింది. ఒక్కసారి మీరు ఆ వీడియో వింటే ఏం మాట్లాడతారో. నా పేరు రామేశ్వరరావు. నాకు ఒక్క కొడుకున్నాడు. ఈరోజు నాకు ఒక ప్రశ్న మెదులుతోంది. కొడుకు సక్సెస్ అయ్యాడని తండ్రి ఆనందపడాలి, కానీ అదే సక్సెస్ తండ్రిని ఒంటరిగా చేస్తే ఆ తండ్రి ఏం చేయాలి? నేను చిన్న ఉద్యోగం చేస్తూ నా కొడుకుని మంచి మంచి స్కూల్లో చదివించాను. నా స్తోమత చాలకపోయినా నా జీవితం అంతా కష్టపడి మంచి స్కూల్లో మంచి కాలేజీలో ఏ లోటు లేకుండా చదివించాను. తను మంచి మార్కులు తెచ్చినప్పుడు నాకన్నా అదృష్టవంతుడు ఎవడు లేడనుకున్నాను. తను ఎదుగుతుంటే నా జీవితానికి అదే గెలుపు అనిపించింది. తర్వాత నా కొడుక్కి అమెరికాలో జాబ్ వచ్చింది, అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ వెల్ సెటిల్ అయిపోయాడు అనుకోండి. ఇప్పుడు నాకు వయసు 60 దాటింది. కొద్ది రోజుల కిందట నాకు
హార్ట్ అటాక్ కూడా వచ్చింది. నా భార్య హెల్త్ కూడా బాగోలేదు. ఈ టైంలో నాకు డబ్బు అవసరం లేదు, పేరు కూడా అవసరం లేదు. ఈ టైంలో నా కొడుకు నాతో ఉంటే చాలు అనుకున్నాను. కొంచెం నాతో టైం గడిపితే అదే చాలా అనిపించింది. కానీ నా కొడుకు తన జాబే ముఖ్యమని అనుకున్నాడు. ఈ తండ్రి కన్నా వాడి జాబే ఎక్కువ అనుకున్నాడు. నేను జీవితాంతం తన కోసం సాక్రిఫై చేశాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒక తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత నా కొడుక్కి ఉంటుంది కదండి. నేను ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నా కొడుకు నాతో ఉండాలని కోరుకోవడం తప్పా చెప్పండి? నాకేమీ అర్థం కావడం లేదు. ఇలాంటి ప్రశ్నలతోనే నేను రోజు ఇలాగే మదన పడిపోతున్నాను. ప్రతిరోజు నిద్ర లేకుండా జీవిస్తున్నాను. నాకున్న ఈ జబ్బు ఇంకా ఎక్కువైపోతుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నా కొడుకు నా కళ్ళ ముందు ఉండాలని మాత్రం ఆశ చావట్లేదండి, చావట్లేదు. రమ్య గారు, కొడుకు అమీర్పేటలో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా కాదు, రావాలనుకుంటే ఎలా అయినా రావచ్చు. తండ్రి ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు, తల్లి అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు. కానీ తల్లిదండ్రులు నిజంగానే చెప్తున్నాను, ఒక 50-55 వయసు బాగున్నంత వరకు అమెరికాలో ఉన్నారని చాలా గొప్పగా హ్యాపీగా డబ్బు అంత సంపాదిస్తున్నాడు, ఇంత పంపించాడు, అది కొందాం ఇది కొందాం అని చెప్తూనే ఉంటారు. పాపం 60 దాటిన తర్వాత అన్ని స్టార్ట్ అయిపోతాయి. బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్స్, కాళ్ళ నొప్పి, నడవలేరు, కూర్చోలేరు, మనసు స్థిమితంగా ఉండదు, ఆనందం ఉండదు, చుట్టుపక్కల రక్త సంబంధికులు ఉండరు. ఎంతోమంది ఇదే ఫేస్ చేస్తున్నారు తల్లిదండ్రులు. ఏం చెప్తారు అలాంటి కొడుకులకి, కూతుర్లకి? సరే, ఎంతోమంది కాదు, మ్యాక్సిమం 99% అనుకున్నాం. ఆ 1% ఏంటి అంటే ముందే పోయి ఉంటారు. అయ్యో, అవసరం లేకుండా, అంటే సగంలో లైఫ్. పూర్తిగా ఇండియాలో ఉన్న ప్రతి సీనియర్ సిటిజన్ యొక్క సమస్యకి రిప్రజెంటేటివ్ ఆయన, ఇప్పుడు మాట్లాడిన ఆయన. నిజంగా చాలా బాధేస్తుందండి. ఎందుకంటే వాళ్ళని మనుషులుగానే ట్రీట్ చేసే సొసైటీలో మనం లేవు. అన్నీ చూసేశారు, అన్నీ ఎంజాయ్ చేశారు, మీకు ఇంకేం కావాలి, ఏంటి మా లైఫ్ని మీరు రూల్ చేస్తారు అని వాళ్ళని వేస్ట్ ఫెలోస్ లాగా చూస్తున్న సందర్భం. అంటే ఇంకా మనకు పనికిరాని సామాన్లు ఎక్కడో పెట్టి ఎప్పుడో అవసరం ఉంటే కిందకి దించి దులుపుతాం చూసారా, అలా ఒక పాత సామాన్లాగా చూస్తున్న సందర్భాలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ మోరల్ వాల్యూస్ మాట్లాడుకుంటాం, ఫ్యామిలీ వాల్యూస్ మాట్లాడుకుంటాం. ఆయన ఎక్కడా కూడా తక్కువ చేయలే కొడుక్కి, ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి సొసైటీలో గౌరవంగా ఉండాలని మ్యాక్సిమం బాగా చదివించారు. అమెరికా వెళ్ళి అక్కడ రిచ్గా సెటిల్ అయ్యేలాగా చూశారు. ఇక్కడ 2 పార్ట్స్ మనం విడిగా మాట్లాడదాం. అమెరికా వెళ్ళిపోయారు, తల్లిదండ్రులు పట్టించుకోలేదు, వీళ్ళ మనుషుల మృగాల ఇవా అంటే కొన్ని సందర్భాల్లో వాంటెడ్లీ రాని వ్యక్తులు లెక్కేలేదు. ఇందాక నేను అన్నాను చూడసారా, పాత సామాను కింద ట్రీట్ చేస్తూ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేస్ట్, వాళ్ళతో ఉపయోగమే లేదు. వెళ్ళి వాళ్ళు ఏదో చెప్పి పొల్లైన ఎల్లైన పలకరించమని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఇంత ట్రాన్స్పోర్ట్ నాకు దండగా, టైం వేస్ట్. ఈరోజు నాకున్న మీటింగ్స్కి కానీ నాకున్న లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ స్టైల్కి కానీ వేస్ట్ అనుకునే వ్యక్తులు ఒకవైపు, రాలేక నిజంగా రావాలని అనిపించినా కూడా అక్కడున్న వీసా ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఒక 10 days ఇండియా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అంటే సఫర్ అయ్యే కుటుంబాలు కొన్ని ఉంటాయి. మనం ఎన్ఆర్ఐస్ అందరినీ ఒకలాగా ట్రీట్ చేయొద్దు. వాంటెడ్లీ రాని వ్యక్తులు, లెక్క లేకుండా రాని వ్యక్తులు ఒక పార్ట్ అయితే, రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రాలేని వ్యక్తులు. వీళ్ళ గురించి మాట్లాడితే అక్కడ తండ్రి మాట్లాడుతున్నది వాంటెడ్లీ రాని వ్యక్తి గురించి. ఓకే, పిల్లలు వస్తున్నారు, ఇంకో 10 రోజుల్లో వస్తారు అనేది వీళ్ళకి ఎంత బూస్టప్ తెలుసా. ఏదైనా చిన్న జబ్బులు ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. అబ్బా, పిల్లలు వస్తున్నారు, మా మనవడు వస్తున్నాడు, మనవరాలు వస్తుంది, నా కోడలు వస్తున్నారు, నా కుటుంబం వస్తుంది, నేను అందరికీ చూపించుకోవాలి ఇంత గ్రాండ్గా అనేది ఎంత హ్యాపీనెస్ అంటే వాళ్ళ ఆరోగ్య సంతోషం అనేది మనకున్న అనారోగ్యాలు 50% డిక్రీజ్ చేస్తాయి. ఇది ఈ రోజున ఎవరికి దొరకట్ల, ఆ తండ్రికి అసలు దొరకల. 2, వాంటెడ్గా కనీసం నాన్న మేము రాలేకపోవడానికి రీజన్ ఇది అని డ్రామా అన్న ఆడితే బాగుండు. ఈ కొడుకు చేస్తున్న పని ఏంటంటే కనీసం ఫోన్ కూడా చేయట్లా, పట్టించుకోవట్లే. ఒక రకంగా నేను ఏం తక్కువ చేశాను ఈ కొడుక్కి అనే క్వశ్చన్ మార్క్ అయింది. నిజంగా అతను ఫైనాన్షియల్గా వీక్గా ఉంటే, నాన్న మా పరిస్థితి ఇది, రోజు ఫోన్ చేసి ఒక్క 10 నిమిషాలు మాట్లాడినా ఆయన ఇంత సఫర్ అయ్యేవాళ్ళు కాదు. మన సుమన్ టీవీని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఆయనకు వచ్చేది కాదు. ఇది కొన్ని కోట్ల
తల్లిదండ్రుల యొక్క ఆత్మఘోషను మనం అవును వినిపిస్తున్నాం ఇక్కడ. అవును సో ఇక్కడ ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో నిజంగా అలాంటి కొడుకులు, ఇందాక నేను చెప్పాను కదా, వాంటెడ్లీ రాని వాళ్ళు పాపాన్ని మూటగట్టుకుంటున్నట్లే లెక్క. భార్యకి ఏదన్నా అయితే అరే నేను ఒంటరిని అయిపోయాననే ఒక బాధ ఉంది ఆయనలో. ఆ టైంకి ఇద్దరికి ధైర్యం, ఆవిడకి హెల్త్ బాగోకపోతే ఈయనకి మోరల్గా ధైర్యం చెప్పడం, ఏం కాదు నాన్న, ఆవిడ మంచం మీద పోతున్నా ఈయనకి ఆ మాట చెప్తే చాలా రిలాక్స్గా ఉంటాడు. అలాగే ఈయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాన్న మీకేం లేదు, మేము ఉన్నా నాన్న, అసలు ఈ రోజున ఉన్న టెక్నాలజీ మెడికల్గా ఎంత సూపర్ అంటే అసలు డాక్టర్ ఇంజెక్షన్ కూడా అవసరం, ఆయన పికప్ అయిపోతాడు. ఈ మాటలు ఈ ఓదార్పు లేవు. ఆయన అడుగుతున్నది అది. మనం మాట్లాడినా ఆయనకి నచ్చకపోవచ్చు, అంటే అందరూ మాట్లాడతారు, ఆయన అవును, ఫ్రెండ్స్ అవును. మాట్లాడవచ్చు, మిగతా వాళ్ళు మాట్లాడవచ్చు, మనం చెప్పవచ్చు. మరి ఇలాంటి తండ్రికి ఉన్న సొల్యూషన్ ఏంటి? నిజంగా సెకండ్ పార్ట్ పిల్లలు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో మేబీ మీకు రావాలని అనిపించినా రాలేకపోతే మీ తల్లిదండ్రులు ఇట్లా ఫీల్ అవ్వద్దు. మీరు లేరు అనే ఒంటరితనం మనం బతికుండి కూడా దండగ. బతికే ఉన్నాగా ఎక్కడో అక్కడ నిజంగా చనిపోయారు అని అనుకున్న వ్యక్తుల్ని కలవాలి అన్నా కూడా కలవలేం. ఇక్కడ తల్లిదండ్రులు లేక ఏడ్చేవాళ్ళు బోల్డ్ మంది. అరే మా అమ్మ నాన్న విలేజెస్లో ఉంటే బాగుండు, చక్కగా సరదాగా వెళ్ళిపోయి మన సొంత ఊరు ఆ మెమరీస్ అవన్నీ మాట్లాడడానికి ఉంటుంది. ఉండి కూడా లెక్కే లేకుండా మనిషి పోయినాక గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకొని యూజ్ ఏముంది? ఆ తర్వాత మేము ఎన్ఆర్ఐస్ వచ్చాం, రిచ్గా బంగారు పళ్ళాలు పెట్టాం, లేకపోతే ఎంత రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చాం వాళ్ళ పేర్ల మీద అంటే ఎవరు ఒకరోజు కూడా గుర్తుపెట్టుకోరు. బతుకున్నప్పుడు ఒక్క రోజు వచ్చి ఎలా ఉన్నామని అడగలేనాడు. చూడని వ్యక్తుల గురించి పెద్దగా ఎవరు ఫరక్కే పట్టదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు ఈ రోజున్న బిజీ షెడ్యూల్ అది. కనీసం సొసైటీయో కుటుంబమో ఊరో పక్కన పెడితే తల్లిదండ్రులు మనకి ప్రత్యక్ష దైవాలని మనం అనుకుంటాం. వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయండి. మీకు కుదిరిన టైంలోనే వాళ్ళకి రోజు ఒకసారి 10 నిమిషాలు ఫోన్ చేస్తే ఈ రోజున వాళ్ళంతా అనాథల్లాగా ఏడవాల్సిన అవసరం రాదు. ఎందుకంటే మనం పెద్దవాళ్ళం అవుతాం. మామూలుగా మనం 20 ఇయర్స్ బ్యాక్ స్టోరీ మాట్లాడుకుంటే ఈ రోజున ఫట్మని ఒక స్టేజ్కి వచ్చేస్తాం, ఇంకో 20 ఇయర్స్కి ఇంకొక స్టేజ్లోకి వెళ్తాం. ఎవరన్నా సీనియర్ సిటిజన్ అవ్వాల్సిందే. అలాంటి ఒక బాధ ఆ రోజు ఫేస్ చేయడం అంటే ఈరోజు మనం కూర్చొని రియలైజ్ అవ్వాలి, అలాంటి సీన్ మనకి రాకూడదురా దేవుడా అని. అలాంటి తల్లిదండ్రులకి మీరు కనీసం టైం స్పెండ్ చేయకపోతే రేపు మీరు అదే స్టేజ్లో ఉన్నప్పుడు మీ పిల్లలు అలాగే ట్రీట్ చేస్తారు. మేము దానికి రెడీ మేడం అంటే అది చండాలం. మానవతా విలువలు, మోరల్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూసే పోయినట్టు లెక్క. ఈరోజు మనం ఆ పని చేయడానికి రెడీగా లేం కాబట్టి మాట్లాడవచ్చు, కానీ ఆ స్టేజ్ వచ్చినాక ఖచ్చితంగా బాధపడతాం. కానీ మనం 2026లో ఉన్నామండి. అంటే 90sలో పుట్టిన వాళ్ళే కదా అందరూ, అమెరికాలో ఉన్న వాళ్ళు. అంటే 90sలో పుట్టిన మనకే ఇంత అంటే పనికి మాలిన మైండ్ సెట్ ఉంటే ఇప్పుడు 2015లో పుట్టిన వాడు అస్సలు ఇంకా ఇంత అడ్వాన్స్డ్గా ఉంటారు. వీడికి చెప్పే పెళ్లి చేసుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫుల్ క్లారిటీ సొసైటీకి వచ్చేసింది. వీడు అసలు పెళ్లి చేసుకోకముందే లివింగ్ టుగెదర్ అని చెప్పి వేరే ఫ్యామిలీ పెట్టేస్తాడు. అసలు ఈయన 40s 50sలో ఉన్నప్పుడే వీళ్ళ నాన్న పరిస్థితి ఇతనికి వచ్చేసే పరిస్థితులు ఉన్నాయని తెలుసుకోడు ఎప్పుడు. అరే మనం ఎలానో ఇప్పుడున్న సొసైటీలో చూస్తున్నాం, పిల్లలు ఎలా పెరుగుతున్నారో, దీన్ని కొద్దో గొప్ప మనం కవర్ చేసుకోవడానికి, మన దరిద్రం కొంచెం తగ్గించుకోవడానికి మన పేరెంట్స్ని బాగా చూసుకుంటే కొంచెం అన్నా బాగుంటుంది కదా, దేవుడు అనేవాడు మనకి కొంత పుణ్యం చేస్తాడన్న ఫీలింగ్ ఎందుకు కొడుకులకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. నిజంగా అండి, ఇది యాక్చువల్గా తల్లిదండ్రులకి సేవ చేయడం అంటే దేవుళ్ళకి సేవ చేయడమే. అంతే. మన వృత్తి మనం పర్ఫెక్ట్గా చేస్తున్నాము అంటే దేవుడికి సేవ చేస్తున్నట్లే. అవి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్లో వీళ్ళు సంపాదనకి పరిగెడుతూ టైం 24 అవర్స్లో టైమే లేకుండా ఉంటుందా? ఒక్క 10 నిమిషాలు వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయొచ్చు. వాంటెడ్లీ వీళ్ళు చెయ్యరు. ఎందుకంటే ఒకటి అసలు చేయాలని ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ ఆఫ్టర్ ఆల్ అన్న ఒక కల్చర్ ఎక్కువైపోయింది ఈ రోజున. కొన్ని సందర్భాల్లో మనం ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం, వాళ్ళే వీడియోలు చేసి పెడుతున్నారు, వీళ్ళని తీసుకెళ్ళటం అనేది. తీసుకువెళ్ళిన ఈ వ్యక్తులు అక్కడ అలవాటు అవ్వలేరు. 1-2 సార్లు తీసుకెళ్తూ ఉంటారు, వీళ్ళు ఏదో సరదాగా చూస్తారు, కానీ ఆ వాతావరణమే మనది కాదు, ఆ కల్చరే మనది కాదు. మనోళ్ళు ఏదో పూసుకొని కొత్త కల్చర్ని అట్రాక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి పేరెంటాళ్ళు పూజలు పండాలుగా చేసుకుంటున్నారు, కానీ అదే పండుగ ఇండియాలో చేయమంటే చేయరు. అక్కడంతా షో ఆఫ్ వ్యవహారాలు. సరే ఆ షో ఆఫ్ అన్నా పడండి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నారు? మీ దగ్గర ఉండలేక. మీకు మీ పద్ధతులు వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవ్వట్లే. వాళ్ళకి ఎక్కడ నచ్చిందో వాళ్ళు అక్కడ ఉంటారు. మీకోసం, మీ చదువు కోసం, మీ కెరియర్ కోసం మిమ్మల్ని వేరే కంట్రీ పంపించారు. మీరు బాధ్యతగా ఉండాలి. కనీసం ఇయర్లో మంత్ కదండి, మంత్ అనే మాట మనం మాట్లాడకూడదు. ఇయర్లో కనీసం 10 days వీళ్ళ కోసం రావటం అనేది మీ బేసిక్ బాధ్యత. ఇది బేసిక్గా నువ్వు చేయలేకపోతే అంత సంపాదించే దండగా బతికుండి పరమదండగా. అండ్ ఫైనల్గా రమ్య గారు, అంటే మనం ఒక తండ్రి బాధను మాత్రం ఇక్కడ విన్నాం. ఎంతోమంది తండ్రులు, కొన్ని కోట్లాది మంది తండ్రులు ఇలాంటి
బాధని రోధన్ని బయటికి చెప్పుకోలేక, అంటే బయటికి చెప్పుకుంటే చిన్నతనం, ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళ వైఫ్లు ఎందుకు, వాళ్ళ లైఫ్ బాగుంది కదా, నువ్వు వాళ్ళతో ఎందుకు, వాళ్ళ వచ్చినా రాకపోయినా వదిలేయి, మనం హ్యాపీగా ఉన్నామా లేకపోతే బాగోలేదా, ఒకరికొకరు తోడుండాం, మనం బయటపడటం ఎందుకని తల్లులు కూడా ఆపేస్తున్నారు. ఎందుకంటే తల్లులకు అమితమైన ప్రేమ ఉంటుంది కదా కొడుకులు అంటే. అవును, right. కానీ ఎన్నో కోట్ల మంది తండ్రుల బాధనండి ఒక తండ్రి బయటకు వచ్చాడు, ఇంకా చాలా మంది తండ్రులు వస్తుంటారు కూడా. అలాంటి తండ్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఇది వాయిస్ కాబట్టి Hmm. ఈయన ఒకరు పంపించారు, అందుకే మనం ఈ షో చేసేది ఎందుకు అంటే ఈ వాయిస్ కొన్ని కోట్ల మందిది అని. అవును, ప్రాక్టికల్గా వచ్చి మాట్లాడమంటే ఒక్క పేరెంట్ కూడా రారు. దారు ఇదే అయ్యో, వాయిస్ వచ్చారంటే ఆ ఫోన్లు కంటిన్యూగా వస్తాయి ఆ తండ్రికి తల్లికి. ఇక్కడ ఎందుకు రారు అంటే పరువు, వాళ్ళ కొడుకు గురించి వాళ్ళు తక్కువ చేసుకోవడం ఈ తండ్రికి కూడా ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు. మిగతా తండ్రులు మిగతా తల్లులే ఇంపాసిబుల్, తల్లిదండ్రులే 90% రారు. ఏ కేసుల్లో వస్తున్నారంటే ఆస్తి తగాదా కేసుల్లోనే తప్పక అప్పటికి కొడుకులు కూతుర్లు వాళ్ళని ఈడ్చి, కొడుకులు కూతుర్లు కోడళ్ళు అందరూ ఈడ్చి ఓ పోట్లాడి ఇళ్ళ మీదకి వెళ్ళి కొడుతుంటే తప్పక కేసు ఫైల్ చేయడానికి వస్తున్నారు తప్ప సీనియర్ సిటిజన్స్ ఎవరైతే తల్లిదండ్రుల కేసుల గురించి మాట్లాడుతున్నానో 99% బయటికే రారు. అందులోనూ ఇలా మోరల్ వాల్యూస్కి సంబంధించి, ప్రేమకి సంబంధించి అస్సలు రారు సార్, డౌటే లేదు అందులో. ఇలాంటి ఒక మాస్క్ ఇవ్వడం వల్ల, వాయిస్ మాత్రమే తీసుకోవడం వల్ల వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు. సో అలా మాట్లాడిన సందర్భంలో కూడా మనం చెప్తున్నాం, తల్లిదండ్రులు ఇంకొంచెం ఎక్కువ కాలం బతకాలి అంటే మీరు ఫోనులు చేసన్నా మాట్లాడండి, ఈ ఇయర్లో కనీసం ఒక 10 days అన్నా వచ్చి వాళ్ళని హ్యాపీగా చూసుకోండి. లేకపోతే వాళ్ళు చచ్చిపోయారు అనుకున్నట్లు లెక్క, మీరు బతుకున్న వేస్ట్ పర్సన్స్ కింద లెక్క. ఇన్ ఫ్యూచర్ మేబీ వీళ్ళు ఇలానే ఉంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే రోజులు కూడా వస్తాయేమో. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. సో మీరు కానీ ఈ షో చూస్తున్నట్లయితే మీరు ఏమనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా ఒక చిన్న వీడియో లేకపోతే వాయిస్ రూపంలో కూడా మీరు పంపించవచ్చు. అట్ ది సేమ్ టైం ఎవరైతే మంచిగా వీడియో చేసి పంపుతారో లేకపోతే దీని గురించి మాట్లాడే కెపాసిటీ ఉంటుందో, వాళ్ళకి ఆ వాయిస్ ఉంటుందో, అలాంటి వాళ్ళని కూడా ఈ వేదికలో గెస్ట్గా మేము అక్కడ కూర్చోబెడతాం అన్నమాట. డెఫినెట్గా ఎంతోమంది పంపుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంతోమంది తండ్రులు తల్లులు పడుతున్న బాధ నాకు తెలుసు కాబట్టి మీ బాధను కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ త్రూ ఒక చిన్న వీడియో లేకపోతే వాయిస్ రూపంలో కూడా మీరు పంపించవచ్చు. థ్యాంక్ యూ.